నమస్తే అందరికీ. ఈరోజు లలితా సహస్రనామంలో 3వ శ్లోకం గురించి వివరించుకుందాం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ, మనో ప్లస్ రూప ప్లస్ ఇక్షు ప్లస్ కోదండ. మనోరూప మనస్సు రూపంలో ఉన్నది, ఇక్షు చెరుకు షుగర్ కేన్, కోదండం అంటే విల్లు భావ్ అమ్మవారి విల్లు మనస్సు స్వరూపంగా ఉన్న చెరుకు విల్లు. భావం ఏంటి అంటే మనస్సే అన్ని భావాలకు మూలం, ఆ మనస్సును నియంత్రించే శక్తి కల తల్లి. అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు యొక్క సంకేతం ఇది. పంచ తన్మాత్ర సాయక, పంచ అంటే 5, తన్మాత్రలు అంటే సూక్ష్మతత్వాలు, బుద్ధి, స్పర్శ, రూప, రస, గంధ. సాయక అంటే బాణాలు, అమ్మవారి బాణాలు ఈ 5 తన్మాత్రలు. మన ఇంద్రియాలు చూసే, వినే, అనుభవించే ప్రపంచం అంతటినీ కూడా అమ్మవారి శక్తి ద్వారా నియంత్రిస్తుంది అని అర్థం. నిజారుణ ప్రభాపూర, నిజ అంటే స్వంత, అరుణ అంటే ఎరుపు రంగు, ఉదయ సూర్యకాంతి, ప్రభ అంటే వెలుగు, పుర అంటే నిండిపోవడం. అమ్మవారి ఎరుపు కాంతి వెలుగు అన్ని దిక్కులా వ్యాపించి ఉంది. ఆమె దివ్య కాంతి జీవులకు జ్ఞానం మరియు శక్తినిస్తుంది అని అర్థం. మధ్య బ్రహ్మాండ మండల, మధ్య మునిగిపోయిన, బ్రహ్మాండం అంటే సృష్టి విశ్వం, మండలం అంటే గోళం ప్రపంచం. అర్థం ఏంటి అంటే ఆమె కాంతిలో మొత్తం విశ్వమే మునిగిపోయి ఉంది. దేవి యొక్క శక్తి అంత విస్తారంగా ఉంది, అందులోనే సర్వ సృష్టి వ్యాపించి ఉంది అని అర్థం. మొత్తంగా భావం చూస్తే అమ్మవారు మనస్సు అనే చెరుకు విల్లును పట్టుకుని 5 తన్మాత్రల బాణాలతో సృష్టిని నియంత్రిస్తూ ఉన్నారు. ఆమె అరుణ కాంతి అంత ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి మొత్తం బ్రహ్మాండం ఆ కాంతిలోనే మునిగిపోయి ఉంటుంది అని దీని యొక్క భావం.